జనతా మీడియా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా పేరు ఊటుకూరి వెంకటేశ్వర్లు. నేను పుట్టి పెరిగింది ఈ ప్రక్కనే ఉన్నటువంటి కారంచేడు గ్రామంలో. నేను పుట్టి పెరిగి 10th క్లాస్ వరకు చదువుకొని ఇక అక్కడి నుంచి వ్యవసాయ కూలి పనులకి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు కాంట్రాక్టర్లు ఉండేవాళ్ళు ఒక 5-6 వాళ్ళు కలిసి ఒక యూనిట్గా ఉంటే వాళ్ళ దగ్గర నేను హెడ్ గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడిని. భూముల హక్కుల కోసం పోట్లాడినప్పుడు మా అన్నయ్య చాలామంది కారంచేడులో మాస్కో బజార్ అని కూడా ఉంది, వాళ్ళందరూ కూడా పనిచేశారు. అప్పుడు మేము బాగా పిల్లవాడినిగా వాళ్ళతో వాళ్ళ జీవన విధానం చూస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత అప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా తయారయ్యి శ్రామిక జనానికి ఏదో ఒకటి చేయాలి. ఎందుకనంటే 24 గంటలు చాకరీ చేసి సరైన పోషక విలువలు లేనటువంటి ఆహారంగా అందక చదువు సంధ్యలు లేకుండా మరి కొంతమంది అయితే గ్రామాలకు దూరంగా కూడా ఉండటం కూడా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వాటన్నిటి నుంచి విముక్తి కావాలంటే ఖచ్చితంగా పోరాటం ఉండాల్సిందని చెప్పేసి ఉద్దేశంతో ప్రజల్ని చైతన్యం చేసుకుంటూ కారంచేడులో వయోజన పాఠశాల గాడి పెట్టి మాదిపల్లిలో మాలపల్లిలో అట్లాగే మా కట్ట మీద అంటూ ఉంటాం మేము జరుగుతూ ఉండేవాళ్ళమి. చీరాలలో 35-40 బీసీ కులాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కలిపి ఒక యూనిట్గా తీసుకొచ్చి ఒక సంఘం ఏర్పాటు చేశాను దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం. కానీ నేను శ్రామిక వర్గ శ్రేయోభిలాషిని, బీసీ అని కాదు, కానీ ఇక్కడ ఎక్కువ మంది బీసీలు ఉన్నారు కాబట్టి బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని కలుపుకొని ఎక్కువ పని చేయొచ్చు అని చెప్పేసి ఆశించి చేసాము. మొన్న కరోనా టైం దాకా బాగా చేసిన సంఘం కూడాను. ఈ మధ్యకాలంలో నాకు వయసు రీత్యా కానీ కొద్దిగా జనాలు కూడా వచ్చిపోయేవాళ్ళు రాక కానీ ఏదైనా కానీ మొత్తం మీద తగ్గింది. వాస్తవానికి బీసీలు ఆంధ్రాలో వచ్చేసరికి దాదాపు మొట్టమొదటిలో 93 కులాలు ఉండేవి. ఈరోజు దాదాపు 140-150 కులాలు అయినాయి. ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి కులాలు కూడా బీసీలోకి వస్తే ఏదో కొద్ది గొప్ప రిజర్వేషన్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే బీసీ జనాభా పెరిగిపోతుంది, ఆర్థిక వనరులు రిజర్వేషన్లు ఏమన్నా మామూలుగానే ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 55% 60% దాకా ఏ కులమైన కలిగిన కానీ ఏదైనా 60% దాకా వచ్చారు. కానీ ఇప్పుడు మనం ఆ 20%, 15%, 30% మాత్రమే మనకి రిజర్వేషను విద్యా ఉద్యోగ రంగాల్లో కనపడుతుంది. స్థానిక సంస్థల్లో కొద్ది గొప్ప ఇచ్చారు. కానీ మనం ఏమంటున్నామంటే అంతమంది ఉన్నప్పుడు మనకు గాడాను శాసనసభ అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కూడాను రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం. పోరాటం ద్వారానే కొంత చైతన్యం వచ్చినటువంటి వాళ్ళకి కొన్ని మాటలు చెప్పేసి చేస్తున్నది కానీ పూర్తిగా వాళ్ళని మంచి స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనపట్ల. అయితే చీరాలలోకి వచ్చేసరికి బీసీ ఫెడరేషన్ పెట్టి బీసీ కులాల్లోనే సమస్యలు ఉంటే చదువు చెప్పాలి, కొద్దిగా జనాన్ని చైతన్యవంతులు చేయాలి, వాళ్ళ కూలి రేట్ల మీద వాళ్ళ హక్కుల మీద మాట్లాడించాలి, చెప్పాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము. అయితే తర్వాత బీసీ కులాల మధ్య కూడా పోట్లాట్లుంటే మేమే 4-5 సార్లు వెళ్ళి 1-2 సార్లు మాట్లాడి ఇది కాదు అదయ్యా మనంతా కలిసి ఉండాలని చెప్పేసి మాట్లాడటం కూడా జరిగింది. వాస్తవానికి నేను బోయ జాతి అంటేనే ఎస్టీలో ఉన్నటువంటి మరీ ఇబ్బందికరమైనటువంటి జాతి. వాళ్ళు వేట తప్పక ఇంకోటి ఏమి తెలియనటువంటి వాళ్ళు. అక్కడ ఈ బోయలు కనుక అభివృద్ధి చెందితే కర్నూలు అనంతపురంలో ఎక్కువగా బోయలు ఉన్నారు. వాళ్ళు అభివృద్ధి చెందితే మన యొక్క రాజకీయ ఇది ఉండదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి కులాల వాళ్ళు వీళ్ళని డినోటిఫైడ్ బై ట్రైబ్గా చేసి తర్వాత బీసీలోకి నెట్టడం జరిగింది. వాల్మీకి రామాయణం రాసి ప్రజలందరినీ కూడాను చైతన్యవంతం చేయటానికి, ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి, తర్వాత రక్త సంబంధాలు ఎట్లా ఉంటాయి, కుటుంబ సంబంధాలు ఎట్లా ఉంటాయి, మనిషికి సంబంధాలు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి చాలా జీవన శైలితో రాశారు. అయితే దాన్నే అభివృద్ధి చెందినటువంటి కులాలు వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని తక్కువ వాళ్ళు వీళ్ళందరూ పనిచేస్తే కదా మనకు ఉండేది, దేవుడు మనగాడ ఏదో రూపంలో రేపు భవిష్యత్తులో చూస్తాడని చెప్పేసి మనల్ని అదే స్థితిలో ఉంచుకుంటూ వచ్చేయి. అయితే ఈ బోయిలు ఈ రోజు కూడా చూసుకుంటే నిజంగా అనేక కులాలు అన్ని రకాల కొద్ది గొప్ప డెవలప్మెంట్ అయినాయి కానీ బోయి జాతి ఇప్పుడు కూడాను చాలా ఇబ్బందికర పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే కులాల మధ్య ఈ అన్ని సమస్యలు తేడాలు ఉన్నాయి కాబట్టి
పెద్దవాడు మనల్ని మోసం చేస్తాను కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నాం. అందుకని అన్ని రకాల వాళ్ళని ఇక్కడ ఒక రాజులు బ్రాహ్మణ వంశీయులే, ఎందుకంటే అధికారంలో మొట్టమొదటిలో ఉన్న వాళ్ళే ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టింది చేసింది కూడా వాళ్ళే. దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఏ జాతి ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, అనేక జాతులతో కూడుకున్నటువంటి భారతదేశాన్ని మనం సరైన దృష్టితో చూసుకొని కలిసిమెలిసి ఉండాల్సిన భారతదేశాన్ని ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత వీళ్ళని విభజించి పాలించే స్థితికి ఓట్ల రాజకీయం తప్పక ఇంకోటి లేదు. దాదాపు ఈ మధ్యలో ఒక 10-15 సంవత్సరాలు కొద్ది కార్యక్రమాలు తగ్గించుకున్నా, ఏది ఈ బయట తిరిగే కార్యక్రమాలు. ఆ టైంలో ఈ కార్యక్రమాలు పెట్టుకొని దీంట్లో డెవలప్మెంట్ అయ్యాం. ఇది చికెన్ షాప్ అనుకోండి, కోళ్ళ ఫారం అనుకోండి, కోళ్ళు తెచ్చి బయట అమ్ముకోవటం అనుకోండి. అంతకుముందు బయట తిరిగేటప్పుడు 10-15 సంవత్సరాలు తిరిగాను. మరి పిల్లల బాధ్యత ఆమె చూసుకోబట్టే కదా మనం ఎక్కడికైనా తిరిగి వెళ్ళి వచ్చేది. ఈ మధ్యకాలంలో మళ్ళీ అంటే కొంత డెవలప్మెంట్ అయ్యి పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పేసి మనం కొద్ది గొప్ప తిరుగుతున్నామంటే వాళ్ళు ఆ బాధ్యత పడి చూసుకోబట్టే మనం చేయగలుగుతున్నాం. లేకపోతే అసలు ఏ ఒక్క పని కూడా ముందుకెళ్ళి చేయలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలతోటే మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాల్సిందే. ఆర్ కృష్ణయ్య గారు పెట్టినప్పుడు సభలకి వెళ్ళటం జరిగింది, శంకర్రావు గారు పెట్టినట్టు సభలకి వెళ్ళటం జరిగింది. అట్లాగే చీరాల్లో అనేక దఫాలు వైకే గారు అని చెప్పేసి గుంటూరు లాయర్ గారు, పెద్ద లాయర్ గారు, ఆయన సభల ద్వారా మేము ఎప్పుడు ఇక్కడ ప్రతి నెలకు ఒక మీటింగు బీసీలందరినీ పిలిచి దాదాపు ఒక 70 మంది కార్యవర్గ సభ్యులు ఉండేవాళ్ళు. మేము మీటింగ్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళమే. ప్రతి గ్రామంలో ఏదో, ఎందుకంటే 10 మంది ఉంటారు కాబట్టి ఏదో సమస్య పోట్లాట వస్తే ఇటు పాపాయపాలెం కానీ, గౌనివారిపాలెం కానీ, అట్టా ఇక్కడ కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మనం పోయి వాళ్ళతో మాట్లాడి సమస్యలు లేకుండా ప్రయత్నం చేసేవాళ్ళం. కొన్ని పరిష్కారం అయ్యాయి, కొన్ని పరిష్కారం కానీ కూడా ఉంటుండేవి. ఇక్కడైతే పెద్ద ఎత్తునే బీసీ సభలు జరిపాం. ప్రధానంగా శ్రామిక వర్గ రాజకీయాలతో పనిచేసేటువంటి సభలకి ప్రధానంగా ఇచ్చాము. మత్స్యకారుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఈ మధ్యలో కూడాను వాడరేవులో పెద్ద ఈ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ఆ ఇళ్ళు బతికేటువంటి చేపలు ఆరబెట్టుకోవటం, ఇళ్ళు ఉండేటువంటి అని తీసేయబోతే దానికి పెద్ద ఎత్తున మేమే ఆ జనాన్ని సమీకరణ చేసి దాన్ని ఆపటం జరిగింది. ఇప్పుడేదో మళ్ళీ ఏదో చేస్తున్నారనుకోండి, అట్లా ఎప్పటికప్పుడే ప్రతి సమస్య మీద మేము మాట్లాడుతూనే ఉన్నాం. నా పేరు ఊటుకూరు పద్మావతయ్య. మాకు 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. వారందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ తర్వాత ఈయన ఏ సంఘాలను తిరిగినా కానీ పిల్లలు మేము ఎప్పుడు ఇక్కడ కూర్చొని ఈ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఆయన ఎటుపోయినా నేను ఇల్లు కానీ పెట్టుకొని ఆ పిల్లలు అందరం చేసి అర్థం చేసుకున్నాం. ఎందుకు సమాజ సేవకు అనుకో, లేకపోతే ఇంకా ఆయనకి తిరగాలన్న అభిప్రాయం అనుకో. ఫస్ట్ నుంచి తిరిగేవాళ్ళు, ఇప్పుడు మనం చెప్పినా ఉండర్లే అని చెప్పేసి వెళ్తూ ఉండేవాళ్ళు. మనం అట్లా పిల్లలు కానీ మనం కానీ వాళ్ళు ఏమనేవాళ్ళు కదా, చాలా అభిమానంగా ఉంటారు తండ్రి అంటే. ఆ రకంగా మనమైతే కారం చేడు నుంచి రూపాయి తెచ్చింది లేదయ్యా. ఇక్కడికి వచ్చిన తర్వాతే కష్టపడి రూపాయి సంపాదించుకున్నాం ప్రతి ఒక్కటి కూడా. అంతా బ్రహ్మాండంగా ఉంది.